హలో అండి, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఇప్పుడు వర్షం పడుతుంది, చల్లగా ఉంది. అందుకని భోజన షాప్ లో అలా బోండా వేద్దామని డిసైడ్ అయ్యాను. బోండాల్లానే రావాలనుకుంటున్నాను. మొన్నటి మాదిరిగా బొరుగులు మాదిరిగా కాకూడదు అనుకుంటున్నా. లేకపోతే ఇంకా సీనయ్య నవ్వి పెడతాడు, నువ్వు అలా నా చేసేది వంటలని. చూడండి, దానికి కావాల్సినవి subscribe my channel. ఇలా చూడండి, మన దోసపిండి మిగులుద్ది కదా మనకి. ఒకవేళ మిగిలితే ఇలా మనం బోండా చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం నేను ఇదిగోండి ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు. ఇదిగోండి, మనం ఇడ్లీ రవ్వ వేసేసుకున్నాము. ఇందులోకి ఇడ్లీ రవ్వ కొంచెం బోండా మంచిగా క్రిస్పీగా రావాలి అంటే కొంచెం మైదా కూడా వేసేసుకున్నాము బోండాకి. ఇందులోకి మనం ఏమేమి వేయాలో చూపిస్తున్నానండి. ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకోవాలి. అవన్నీ వేసేటప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ కట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ పిండి ఉంది కదా, ఈ పిండిలో వేసేసుకొని కలుపుకుందాము. మనకి ఎప్పుడన్నా ఇడ్లీ పిండి మిగిలింది అనుకోండి, కింద పడేయకుండా ఎవరన్నా కొంచెమే ఉంది ఎందుకులే అని చెప్పేసి పడేస్తారు. అలా పడేయకుండా మనం ఇలా అప్పుడప్పుడు బోండాలా స్నాక్లా ఏదో చేసుకున్నాం అనుకో, పిల్లలు సంతృప్తిగా తింటారు. కొంచెం మనం సాల్ట్ వేసేసుకుందాము. ఈ పిండిని ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇలా కలిపేసేసుకొని ఫ్రెష్గా బోండాలు వేసుకున్నాం అనుకో, బయట ఎలా చేస్తారో ఏమో తెలియదు, వాటికి ఎంపట్లాడతాం అప్పుడప్పుడు మనము. అయినా ఒక్కొక్కసారి ఇలా ఇంట్లో కూడా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి హెల్త్ కూడా మంచిది కదా బయట తినే కంటే. ఇలా ట్రై చేయండి. ఇదిగోండి, కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనం కడాయిలోకి ఆయిల్ వేసేసుకుందామండి. మనకు డీప్ ఫ్రైకి సరిపడంతా వేసుకున్నాము. కొంచెం తక్కువే వేసుకున్నామండి, బోండాలు మునిగేంత వరకే వేసుకున్నాము. ఎక్కువ పోసుకొని కాగబెట్టుకొని వేస్ట్ చేసే కంటే ఆయిల్ నేనైతే ఇలా తక్కువ వేస్తానండి. మన ఇంట్లోకే కదా మనం వాడుకునేది, అందుకని తక్కువ వేసి చేసుకున్నామండి. మళ్ళీ ఈ ఆయిల్ని వాడలేము, కాగి ఉంటుందని లేనిపోని అనుమానాలు. అందుకని ఇది కాగాక మనం బోండాలు వేసేస్తామండి. ఆయిల్ అయితే కాగిందండి. ఇప్పుడైతే మనం బోండాకు వేసుకుందాము. ఇవన్నీ కాగనిద్దాము. బాగా కొంచెం ఎర్రగా ఉడికేంత వరకు వేపుకుందామండి ఆయిల్లో. ఇది చూడండి, ఏగిపోయాయి. ఇప్పుడైతే మనం తీసేద్దాము. ఇలా ఎర్రగా వేపుకుంటే చాలండి. పల్లి చట్నీలోకి, పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ అలా వేసుకొని సూపర్గా తినేసేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా చూడండి, బోండా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం సేపు ఆయిల్ అయితే వేడెక్కనిద్దాము. ఎందుకంటే ఇది తీసిన వెంటనే వేయకూడదు. బోండా వేసామనుకో మళ్ళీ చల్లగా ఉంటుంది కాబట్టి త్వరగా కాగదు, అసలు కారం. ఇది మళ్ళీ వేసేద్దాం. ఇప్పుడు వీటిని ఇలా చూడండి, ఇలా ఒక చిన్న కత్తి కానీ ఏదైనా ఉంటే జస్ట్ కాదుకోండి, అంతే. కాలింటే కదా అలా వచ్చేస్తాయి, తేలిపోతుంటాయి. చూడండి, అయిపోయింది. ఎందుకంటే కొంతమంది గంట పెట్టి ఇలా అన్ని చేస్తుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కట్టు ఏదవుతుంది అనుకో, మనము ఇలా చేసామనుకో మొత్తం అడుగున ఆల్రెడీ కాగి ఉంటాయి కాబట్టి నీట్గా వచ్చేస్తాయండి. ఇలా చూడండి ఎలా వచ్చేస్తాయో. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే, ఫాలో అవ్వండి. హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఇదిగో అని బోండా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా మరి ఎలా ఉందో ఒకసారి. పల్లి చట్నీ కానీ, నేనైతే కర్రీ ఉంది, కర్రీతో వేసుకొని తింటాను. పప్పుల చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. సూపర్గా ఉన్నాయండి, ట్రై చేయండి. ఇలా చూడండి ఎంత నీట్గా కాలాయో. ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకి స్నాక్స్ లా చాలా బాగుంటాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం చేస్తారు కదా, అప్పుడు పెట్టుకొని తినడానికి. బయట కొనుక్కునే బదులు ఇలా పెడితే చాలా బాగా తింటారు పిల్లలు. మనం తిన్నట్టుంటుంది, వాళ్ళకి పెట్టినట్టుంటుంది. సూపర్, ట్రై చేయండి.